ఉపదేశకాండం 17వ అధ్యాయం. నీవు కళంకమైనను మరి ఏ అవలక్షణమైనను గల ఎద్దునే గాని గొర్రె మేకలనే గాని నీ దేవుడైన యెహోవాకు బలిగా అర్పింపకూడదు. అది నీ దేవుడైన యెహోవాకు హేయము. నీ దేవుడైన యెహోవా నిబంధనను మీరి ఆయన దృష్టికి చెడ్డదానిని చేయుచు నేను ఇచ్చిన ఆజ్ఞకు విరోధముగా అన్ని దేవతలకు అనగా సూర్యునికైనను చంద్రునికైనను ఆకాశ నక్షత్రములలోని దేనికైనను నమస్కరించి మొక్కు పురుషుడే గాని స్త్రీయే గాని నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న నీ గ్రామములలో దేని యందైనను నీ మధ్య కనబడినప్పుడు అది నీకు తెలుపబడిన తరువాత నీవు విని బాగుగా విచారణ చేయవలెను. అది నిజమైన ఎడల అనగా అట్టి హేయక్రియ ఇశ్రాయేలీలలో జరిగి ఉండుట వాస్తవమైన ఎడల ఆ చెడ్డ కార్యము చేసిన పురుషుని గాని స్త్రీని గాని నీ గ్రామంలో వెలుపలికి తీసుకొని పోయి రాళ్లతో చావగొట్టవలను. 2-3 సాక్షుల మాట మీదనే చావతగిన వానికి మరణశిక్ష విధింపవలను. ఒక్క సాక్షి మాట మీద వానికి విధింపకూడదు. వాని చంపుటకు మొదట సాక్షులను తర్వాత జనులందరూ వాని మీద చేతులు వేయవలను. అట్లు నీ మధ్య నుండి ఆ చెడుతనమును పరిహరింపవలను. హత్యకు వ్యాజ్యమునకు దెబ్బకు నీ గ్రామములలో వివాదములు పుట్టగా వీటి భేదము కనుగొనుటకు నీకు సాధ్యము కాని ఎడల నీవు లేచి నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకున్న స్థలమునకు వెళ్ళి యాజకులైన లేవీలను ఆ దినములలో నుండి న్యాయాధిపతిని విచారింపవలను. వారు దానికి తగిన తీర్పు నీకు తెలియజెప్పుదురు. యెహోవా ఏర్పరచుకున్న స్థలమున వారు నీకు తీర్పు చొప్పున నీవు జరిగించి వారు నీకు తేటపరచు అన్నిటి చొప్పున తీర్పు తీర్చుటకు జాగ్రత్త పడవలను. వారు నీకు తేటపరచు భావము చొప్పునను వారు నీతో చెప్పు తీర్పు చొప్పునను నీవు తీర్చవలను. వారు నీకు తెలుపు మాట నుండి కుడికి గాని ఎడమకు గాని నీవు తిరగకూడదు. మరియు ఎవడైనను మూర్ఖించి అక్కడ నీ దేవుడైన యెహోవాకు పరిచర్య చేయుటకు నిలిచి యాజకుని మాటనే గాని నీ న్యాయాధిపతి మాటనే గాని విననొల్లని ఎడల వాడు చావవలెను. అట్లు చెడుతనమును ఇశ్రాయేలీలలో నుండి పరిహరింపవలెను. అప్పుడు జనులందరూ విని భయపడి మూర్ఖవర్తనము విడిచిపెట్టెదరు. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న దేశమున నీవు ప్రవేశించి దాన్ని స్వాధీనపరచుకొని అందులో నివసించి నా చుట్టూనున్న సమస్త జనము వలె నా మీద రాజును నియమించుకొందుననుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా ఏర్పరచు వారిని అవశ్యముగా నీ మీద రాజుగా నియమించుకొనవలెను. నీ సహోదరులలోనే ఒకరిని నీ మీద రాజుగా నియమించుకొనవలెను. నీ సహోదరుడు కాని అన్యుని నీ మీద నియమించుకొనకూడదు. అతడు గుర్రములను విస్తారముగా సంపాదించుకొనవలదు. తాను గుర్రములను హెచ్చుగా సంపాదించుటకు గాను జనులను ఐగుప్తునకు తిరిగి వెళ్ళనీయకూడదు. ఏలయనగా యెహోవా ఇక మీదట మీరు ఈ త్రోవను వెళ్ళకూడదని మీతో చెప్పెను. తన హృదయము తొలగిపోకుండానట్లు అతడు అనేక స్త్రీలను వివాహం చేసుకొనకూడదు. వెండి బంగారములను అతడు తన కొరకు బహుగా విస్తరింపజేసుకొనకూడదు. మరియు అతడు రాజ్యసింహాసనమందు ఆసీనుడైన తరువాత లేవీలైన యాజకుల స్వాధీనంలోనున్న గ్రంథమును చూచి ఆ ధర్మశాస్త్రమునకు ఒక ప్రతినిధి తన కొరకు రాసుకొనవలెను. అది అతని యొద్ద ఉండవలెను. తన రాజ్యమందు తానును తన కుమారులను ఇశ్రాయేలు మధ్యను దీర్ఘాయుష్మంతులగుటకై తాను తన సహోదరుల మీద గర్వించి ఈ ధర్మమును విడిచిపెట్టి కుడికి గాని ఎడమకు గాని తాను తొలగక ఉండునట్లు తన దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ ఈ కట్టడలను అనుసరించి నడువ నేర్చుకొనుటకు అతడు తాను బ్రతుకు దినములన్నిటను ఆ గ్రంథమును చదువుచుండవలెను.